హీరో మోటోకార్ప్ అనే కంపెనీ ఒక పెయిన్ఫుల్ ట్రాన్సిషన్లో అయితే ఉంది. ఒక సేల్స్ ఓరియంటెడ్, నంబర్ ఓరియంటెడ్ కంపెనీ నుంచి మేము ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా తయారు చేయగలమని ప్రూవ్ చేసుకునే ట్రాన్సిషన్లో అయితే ఉన్నారు. ఈ ట్రాన్సిషన్లో వీళ్ళు రిలీజ్ చేసిన మొదటి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అయితే ఈ కరిష్మా XMR 210. హీరో వాళ్ళు XMR 210ని 2025కి అప్డేట్ చేశారు. ఇంతకుముందు ఉన్న వేరియంట్ని బేస్ వేరియంట్గా డిక్లేర్ చేస్తూ ఒక టాప్ వేరియంట్ని ఇంకో కాంబాట్ ఎడిషన్ లాంచ్ చేశారు. కరిష్మా 210 స్టోరీ ఏంటి బ్రో అంటే, ఇది హీరో కంపెనీకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎందుకంటే హీరోకి ఇది ఒక ఫస్ట్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇట్స్ అ 4-stroke 4-valve సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. అండ్ ఇది హీరోకి ఫస్ట్ DOHC ఇంజన్ కూడా. అండ్ పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 25 PS పవర్, 20 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ మీకు పీక్ పవర్ కానీ పీక్ టార్క్ కానీ రెవరేజ్లో చాలా టాప్లో దొరుకుతుంది. సో డే టు డే యూజ్లో లో ఎండ్లో అసలు పవర్ ఉన్నట్టుగానే తెలియదు. ఫర్ హీరో ఇట్ వాస్ అ ఫస్ట్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ప్రోడక్ట్. హీరో ఒక హార్డ్ కోర్ స్పోర్ట్స్ బైక్ తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ టు హీరోస్ క్రెడిట్, దే మేడ్ అ గుడ్ బైక్. ఈ 2025లో అప్డేట్ ఏంటి బ్రో అంటే, దేర్ ఆర్ నాట్ మచ్ అప్డేట్స్. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. ఇందాక చెప్పినట్టు సేమ్ 210cc ఇంజన్ అయితే ఉంది. చాసిస్ చూసుకున్నట్టయితే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఉంది. అండ్ చాసిస్లో నాకు ఇంకో కంప్లైంట్ ఏంటంటే బాక్స్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. ఇంత ప్రీమియం ప్రోడక్ట్, మీరు ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అంటున్నప్పుడు బెటర్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చి ఉండాల్సింది. బట్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్, సో నో ఇష్యూస్. ఇంతకుముందున్న కరిష్మా ఎడిషన్లో మనకి రెగ్యులర్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉండేవి. దే పర్ఫార్మ్ వెల్. పర్ఫార్మెన్స్ ఫ్రంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎక్స్ట్రీమ్ 160 లాంటి 160cc బైక్కి USD ఫోక్స్ ఇచ్చి మీ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అయిన 210కి రెగ్యులర్ ఫోక్స్ ఇవ్వడం అనేది కస్టమర్స్లో అంత పాజిటివ్ ఇంప్రెషన్ అయితే జనరేట్ చేయలేకపోయింది. సో ఇప్పుడు 2025లో రిలీజ్ అవుతున్న బేస్ వేరియంట్కి రెగ్యులర్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. కానీ టాప్ ఎడిషన్ని అండ్ కాంబాట్ ఎడిషన్ని మాత్రం అప్సైడ్ డౌన్ ఫోక్స్కి అప్డేట్ చేశారు 2025 అప్డేట్లో. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇంతకు ముందు లాగానే 6-step అడ్జస్టబుల్ గ్యాస్ చార్జర్ మోనోషాక్ ఉంది. బ్రేక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పెడల్ డిస్క్ బ్రేక్స్. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 300mm డయా, బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 230mm డయా. ఇది డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేస్తుంది. వీల్స్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే 17-inch వీల్ ఉంది, 80/100 సెక్షన్ టైర్ వస్తుంది. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే 17-inch వీల్, ఇది కూడా 70/140 సెక్షన్ టైర్ వస్తుంది. అండ్ ఎలక్ట్రికల్స్ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి అప్గ్రేడ్ అయితే జరిగింది. ఇంతకుముందు LCD స్క్రీన్ ఉండింది, ఇప్పుడు TFTకి అయితే అప్గ్రేడ్ చేశారు దాన్ని. అండ్ ఇంతకుముందు లాగానే ఒక USB-A టైప్ ఛార్జర్ అయితే వచ్చింది. ఇట్స్ అ గుడ్ థింగ్. Type-C ఇచ్చుంటే మోర్ అడ్వాన్స్ ఉండేది. కాకపోతే Type-A ఈజ్ యాక్సెసిబుల్ టు మోర్ పీపుల్. డైమెన్షన్స్లో కూడా ఎలాంటి చేంజ్ అయితే లేదు. 810mm సీట్ హైట్, 160mm గ్రౌండ్ క్లియరెన్స్, విచ్ ఈస్ ఎనఫ్. సో బేస్ వేరియంట్లో చూసుకున్నట్టయితే ఎలాంటి చేంజెస్ లేదు. దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 1,81,400 ఎక్స్ షోరూమ్. అండ్ నెక్స్ట్ టాప్ వేరియంట్ చూసుకున్నట్టయితే USD ఫోక్ వచ్చింది, TFT స్క్రీన్ వచ్చింది. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,99,750. టాప్ వేరియంట్ పైన స్పెషల్ ఎడిషన్ ఉంది, అదే కాంబాట్ ఎడిషన్. దాని ప్రైస్ చూసుకున్నట్టయితే స్లైట్లీ ఎక్కువ ఉంది, 2,01,500 ఎక్స్ షోరూమ్ ప్రైస్. కలర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లుకింగ్ బైక్. అండ్ నౌ ఈ కాంబాట్ ఎడిషన్ ఏదైతే ఉందో, ఆ స్టెల్త్ గ్రే కలర్ ఏదైతే ఉందో, దాట్ లుక్స్ వెరీ స్టన్నింగ్. మీరు ఒకవేళ ఈ బైక్ కొనాలనుకుంటే జస్ట్ గో ఫర్ దాట్ కలర్. గోల్డ్ USD ఫోక్స్ ఉన్నాయి, అది ఇట్స్ బ్లెండింగ్ వెరీ వెల్. అండ్ కలర్స్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఉన్నట్టుగానే 3 కలర్స్ ఉన్నాయి, yellow, red అండ్ black. అండ్ ఇప్పుడు అడిషనల్గా కాంబాట్ ఎడిషన్కి స్టెల్త్ గ్రే కలర్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు కనుక అండర్ 250cc ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలనుకుంటే, స్పెషల్గా XMR 210 కొనాలనుకుంటే, నేనైతే ఇప్పుడు వెయిట్ చేయమని అంటాను. XMR 250 ఈజ్ కమింగ్ వెరీ షార్ట్లీ, చాలా తొందరగా రాబోతుంది అది. అండ్ ఇప్పటి వరకు వచ్చిన రైడ్ రివ్యూస్ ప్రకారం అయితే ఈ కొత్త 250cc ఇంజన్ ఈజ్ మోర్ రిఫైన్డ్, ఇంకా బెటర్ ఇంజన్. అది మీరు ఇంకొంచెం డబ్బులు స్ట్రెచ్ చేసి అయినా సరే ఆ బైక్ తీసుకోమని చెప్తాను నేను. XMR 210 ఈజ్ అ గుడ్ బైక్, కానీ బెటర్ ఈజ్ కమింగ్ ఫర్ యూ. సో వెయిట్ ఫర్ ఇట్. లేదు నా బడ్జెట్ ఇంతే, నాకు ఈ డిజైనే నచ్చింది, కొత్త XMR 250 డిజైన్ నచ్చలేదు, లేదు మా ఏరియాలో XMR 210కి మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయంటే యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ మై సజెషన్ ఈస్ వెయిట్ ఫర్ దట్ XMR 250. వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు నా ఒపీనియన్తో అగ్రీ అవుతున్నారా, డిసగ్రీ అవుతున్నారా కింద కామెంట్లో తెలియజేయండి. లేదు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మళ్ళీ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.